హాయ్ అండి. నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం. స్టార్ న్యూమరాలజీకి స్వాగతం. నమస్తే. ఇప్పటివరకు నా వీడియోలు చూస్తూ నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆ శ్రీనివాసుని మీ అందరికీ భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఈ వీడియో చూసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో ఎంతవరకు రీచ్ అవుతుంది? ఎంతమందికి ఉపయోగపడుతుంది? ఉపయోగపడి వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అయ్యారు అనేది నాది చిన్న ప్రయత్నం. దయచేసి మీరు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు చేసే పెద్ద సహాయం ఏంటంటే, అంటే నాకు పెద్ద సహాయమే, మీకు చిన్న సహాయం ఏంటంటే, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది ఊరి పేరుతో సహా కామెంట్ సెక్షన్లో రాయండి. నాకు ఆ కామెంట్ సెక్షన్లో మీరు ఇచ్చిన కామెంట్స్ నాకు బూస్టింగ్ ఉంటుంది. మరిన్ని మీకు ఉపయోగపడే వీడియోలు చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఆ చిన్న సాయం చేస్తారని ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. ఏ పాయింట్ అయినా మిస్ కాకుండా ఉంటుంది. అలానే నేను చెప్పే కొన్ని పాయింట్లలో ఏ ఒక్క పాయింట్ అయినా మీకు నచ్చి మీకు ఉపయోగపడి ఉండొచ్చేమో ఒకసారి మీ వీడియో చివరి వరకు చూడటానికి ప్రయత్నించు. నా వీడియో మీకు 10 మందికి ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే 10 మందికి, మీ బంధుమిత్రులకు, మీ శ్రేయోభిలాషులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయటం వరకు మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయటం వల్ల నాకు మరింత ఆ వీడియో బూస్టింగ్ అవుతుంది. ప్లస్ నాకు చాలా ఉపయోగపడుతుంది. నేను మీకు మంచి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ చిన్న సాయం మనస్ఫూర్తిగా నవ్వుతూ చేస్తారని ఆశిస్తూ మరి వీడియోకి వెళ్ళిపోదాం. ఒక అద్భుతమైనటువంటి పేరు గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సంఖ్యాశాస్త్రపరంగా నేను చెప్పే ఈ పేరులో ఎలాంటి ప్రభావం ఉంటుంది, మంచి ఉంటుందా, చెడు ఉంటుందా అని మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఆ అద్భుతమైన పేరు ఏంటంటే దీప్తి. మీలో ఎంతమంది దీప్తులు ఉన్నారండి? మీలో ఎంతమంది దీప్తి ఉన్నారో ఆ దీప్తులు కామెంట్ సెక్షన్లో మీ డేట్ ఆఫ్ బర్త్ సహా మాకు పంపించండి. లేదంటే స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్లకు వాట్సాప్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సహా మీ పేరు తెలియచేయండి. ఓన్లీ దీప్తిలు మాత్రమే. నేను మీకు ఉచితంగా పరిష్కార మార్గాలు చెప్పగలను. దీప్తి ఒక అందమైనటువంటి పేరు. చూడండి, పిలవటానికి ఎంత బాగుందో, అద్భుతంగా ఉంది కదా. అలానే వాళ్ళ లైఫ్ కూడా అద్భుతంగా ఉంటుందా? చూద్దాం. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? చూడండి, దీప్తి ఈ పేరుని చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7 7 లెటర్స్, 7 అక్షరాల్లో దీప్తి అన్న పేరు ఉన్నది. సో దీనికి ఒక వాల్యూ ఉంటుంది కాబట్టి ఆ వాల్యూ మనం సంఖ్యాశాస్త్ర పరంగా ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూని మనం మొత్తం కూడుకుంటే 32 అనేది వచ్చింది. అంటే 32గా ఈ పేరులో 32 అనే వాల్యూ అనేది మనకి రావటం జరిగింది. సరే, ఈ 32 మంచిదా చెడ్డదా అంటే ఈజ్ వెరీ గుడ్ నెంబర్ అంటాం మనం. సంఖ్యాశాస్త్ర పరంగా వెరీ గుడ్ నెంబర్ అంటాం. సో 32 అన్న నెంబరు వెరీ గుడ్ నెంబర్. అర్థమైందండి? వెరీ గుడ్ నెంబర్. కానీ ఇది మళ్ళీ ఇది మంచి చేస్తుందా, చెడు చేస్తుందా లైఫ్లో అనేది మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే, ఈ ఓవెల్స్ని మనం కాన్సనెంట్స్ ఓవెల్స్ని మనం చూడగలిగితే 2 5లు 10, 1 10, 11. 32లో 11 పోతే మనకి మిగిలింది ఎంత అండి? 21. అర్థమైందండి? 32లో 11 పోతే కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి? 21. సో ఈ 21 అనే నెంబరు జీవితాన్ని తలకిందులు చేసేటువంటి నెంబర్, అంటే సాక్రిఫైస్ నెంబర్. ఈ నెంబర్ని మనం న్యూమరాలజీలో అవాయిడ్ చేయడం జరిగింది. సో ఇది వీక్ నెంబర్ అంటాం. డిస్టర్బ్ చేస్తుంది, లైఫ్ని చాలా వరకు డిస్టర్బ్ చేస్తుంది. సో ఇలాంటి నెంబర్ని మనం పేరులో ఉండటం వల్ల ఈ దీప్తి అన్న పేరు చాలా వరకు వాళ్ళ లైఫ్లో ఇబ్బందులు కలుగజేస్తుంది. అది ఎలాంటి ఇబ్బందులు సార్ అందరికీ ఉంటుందా అంటే చాలా మందికి చిన్న ఒక దురభిప్రాయం ఉందండి. ఒక దీప్తి బాగుంటుండొచ్చు, ఇంకో దీప్తి
ఒక దీప్తికి బ్రహ్మాండంగా ఉండొచ్చు, ఒక దీప్తికి మిడిల్ లైఫ్ ఉండొచ్చు, ఒక దీప్తికి లో క్లాస్ లైఫ్ ఉండొచ్చు. అలా ఎందువల్ల జరుగుతుందంటే డేట్ ఆఫ్ బర్త్లో స్ట్రాంగ్ నెంబర్స్ వల్ల. ఒక డేట్ ఆఫ్ బర్త్ డిగ్రీల ప్రకారం చూస్తే లో క్లాస్ లైఫ్ ఉంటుంది, మిడిల్ క్లాస్ లైఫ్ ఉంటుంది, సెలబ్రిటీ లైఫ్ ఉంటుంది. అవి మేము ఆ డేట్ ఆఫ్ బర్త్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వారి వారి డేట్ ఆఫ్ బర్త్ల్లో ఆ సంఖ్యలు ఏం చెప్తున్నాయి ఆ జాతకానికి అనేది చూసి ఆ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన పేర్లు ఎలా ఉండాలి అనేది ఒక న్యూమరాలజిస్ట్ పేరు మార్చాలా వద్దా, లేదంటే ఆ పేరు తీసేసి వేరే పేరు చేయాలా అనేది ఉంటుంది. సో సాధ్యమంత వరకు 100లో 85% పేర్లు బాగుంటాయండి. మార్చే అవకాశం ఉండదు, ఎందుకంటే అద్భుతంగా ఉంటాయి. చాలామంది పేరు మార్చుకుంటే లక్షలు కోట్లు సంపాదించవచ్చు అనే ఒక చిన్నపాటి ఫోబియా ఉందండి. అది కరెక్ట్ కాదు. చాలామంది ఇలా పేర్లు మార్చుకొని ఇబ్బంది పడిన వాళ్ళు దాదాపు నా దగ్గర వందల్లో ఉన్నారు. సో అలా కాదు. డేట్ ఆఫ్ బర్త్కి ఈ పేరు మ్యాచ్ అవుతుందా లేదా, ఇక్కడ నేను డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వట్లేదండి, ఒక పేరు గురించి నేను చెప్పడం జరుగుతుంది. సో ఈ పేరు మీరు క్షుణ్ణంగా మీరు కనుక ఈ వీడియోని చివరి వరకు చూడగలిగితే అద్భుతమైన రిజల్ట్ని మీరు పొందుతారు. నేను చెప్పే కొన్ని పాయింట్లలో ఏ ఒక్క పాయింట్ మిస్ అయినా ఇబ్బంది కలుగుతుంది. అంటే ఏంటి, మిడిమిడిగా మీరు వీడియో చూడటం వల్ల లేదా స్కిప్ చేస్తూ వీడియో చూడటం వల్ల మిడిమిడి జ్ఞానంతో కామెంట్ పెట్టడం జరుగుతుంది. సో అది కరెక్ట్ కాదు. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సో నేను చెప్పే కొన్ని పాయింట్లో ఏ ఒక్క పాయింట్ అయినా మీకు నచ్చి ఉపయోగపడవచ్చేమో, అందువల్ల చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అద్భుతమైన జీవితాన్ని పొందుతారు. సో ఇక్కడ ఈ దీప్తి గురించి మనం పేరు కనుక తీసుకోగలిగితే 32 అనే నెంబరు వీళ్ళకి యాక్టివేషన్ అయింది కాబట్టి ఈజ్ గుడ్ నెంబర్ ఆఫ్టర్ మ్యారేజ్. మరి ఎప్పుడు వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది? ఆఫ్టర్ మ్యారేజ్ కొంతకాలం తర్వాత, అంటే పిల్లలు పుట్టిన తర్వాత లేదా పెళ్ళయిన తర్వాత ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే మెల్లమెల్లగా డబ్బు సమస్య స్టార్ట్ అవుతుంది. తర్వాత బంధుమిత్రులతో గొడవలు రావటం, తర్వాత వారి వారి ఆస్తుల్ని అమ్ముకోవటం, వ్యాపారం చేయటం, వ్యాపారంలో నష్టపోవటం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఆర్థిక సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా ఇలాంటి పేర్లో ఉంటాయి. సో దీప్తి చూడండి, ఫస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా మీకు? న్యూమరాలజీలో డి లెటర్తో స్టార్ట్ అవ్వటం. డి లెటర్తో స్టార్ట్ అవటం. ఈ డి అనే లెటరు ఎప్పుడైనా సరే ఫైనాన్షియల్ డెఫిసిట్ని తీసుకొస్తుంది, అంటే ఆర్థిక సమస్యలను తీసుకొస్తుంది. తర్వాత 7 లెటర్స్తో ఎండ్ అవటం. చూడండి, 1 2 3 4 5 6 7 లెటర్స్తో ఎండ్ అవటం. ఇక్కడ 7కి 3కి చూడండి, ఇది ఏకసంఖ్య చేస్తే 21ని 3 వస్తుంది. 7కి 3కి డెడ్ యాంటీ నెంబర్స్ అన్నమాట. 7 and 3 డెడ్ యాంటీ నెంబర్స్. సో ఈ కాంబినేషన్లో పేరు ఉండటం వల్ల సమస్యలు కొని తెచ్చుకుంటారు. సో ఇటు భర్తకు కావచ్చు, ఇటు భార్యకు కావచ్చు, లేదా మీకు వ్యాపారంలో కావచ్చు, ఆర్థికంగా నలిగిపోతారు అనేది ఈ వీడియో సారాంశం. చాలామంది కొన్ని ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి కాబట్టి కొన్ని కామెంట్స్ వ్యంగ్యంగా చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు వీడియో చివరి నేను చెప్పిన సారాంశము రైటా రాంగా అనేది కొన్ని వీడియోలు చూడండి, ఆ తర్వాత మీకు అర్థమవుతుంది. నేను చెప్పే ప్రతి వీడియో కూడా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా రీసెర్చ్ చేసి మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది, లేకపోతే వీడియో అప్లోడ్ చేయను. నేను చదివింది నేర్చుకున్నది గురువుల దగ్గర అయినా అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను రీసెర్చ్ చేసిన తర్వాతనే వీడియో పెట్టడం జరుగుతుంది. నేను దీప్తిల్లో దాదాపు ఒక 40 దీప్తుల్ని నేను రీసెర్చ్ చేశాను, వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అనేది. దాంట్లో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు మిడిల్ క్లాస్ పర్లేదు బాగానే ఉంది, ఒక్కళ్ళు సెలబ్రిటీ లైఫ్లో ఉన్నారు. కానీ వాళ్ళ సెలబ్రిటీ లైఫ్లో కూడా హస్బెండ్ ప్రాబ్లం వచ్చింది.
హస్బెండ్ ప్రాబ్లం అంటే విడివిడిగా ఉంటున్నారండి. కలిసి ఎవరు ఉండట్లేదు. విడివిడిగా ఉంటున్నారు. దీప్తిల్లో సింగిల్‌గా ఉన్నారు. నిజమండి. మీరు అనవసరమైనటువంటి కామెంట్ పెట్టబాకండి. రీసెర్చ్ చేయండి. ఎందుకంటే నేను రీసెర్చ్ చేసి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ముందుగానే జాగ్రత్త పడతారని నేను వీడియో చేయడం జరుగుతుంది. సో, ఈ దీప్తిలో ఇంతటి ప్రాబ్లమ్ ఉంది. చూడండి ఎంత అద్భుతమైన పేరో, ఆ అద్భుతమైన లైఫ్ ఉంటుందా అంటే ఏమాత్రం ఉండట్లేదు. ఎందువల్ల? నామ సంఖ్యలో 32 అనేది ఉండటం వల్ల అది నంబర్ మంచిదే అయినా ఓవెల్స్ గనుక మనం తీసేస్తే 21 మిగిలింది కాబట్టి ఈ 25 అనేది 21 అనేది సాక్రిఫైస్ నెంబర్. అంటే త్యాగం చేయాల్సినటువంటి లైఫ్. ప్రతి దానికి త్యాగం చేయాల్సిందే. ప్రతి సమస్యకి వీళ్ళు త్యాగం చేయాల్సిందే. వీళ్ళు నలిగిపోతారండి. కుటుంబ బాధ్యతలతో పాటు అన్ని సమస్యలకి వీరే నెత్తి మీదకి ఉంటది. సో, ప్రతి సమస్య వీళ్ళ నెత్తి మీదే ఉంటుంది. వీళ్ళే పరిష్కారం చేయాలా, వీళ్ళు సమస్యలతో కొట్టుమిట్లాడుతుంటారండి. ఇటు పిల్లలతో, ఇటు భర్త ఆరోగ్యం చెడిపోయో, లేకపోతే వ్యాపారం చెడిపోయో, ఆర్థిక సమస్యలు ఉంటూ ప్రతి ఒక్క భారం కూడా ఆ స్త్రీ మీదే పడుతుంది. అంటే బాధ్యత వహిస్తారు. ఇంటి బాధ్యత కావచ్చు, పిల్లల బాధ్యత కావచ్చు, లేదా భర్త బాధ్యత కావచ్చు, లేదా కుటుంబ బాధ్యత కావచ్చు. సో, ఇలాంటి పేరుని కొన్ని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చేంజ్ చేయాల్సి వస్తుంది. అంటే చిన్న సౌండ్ మార్పు అన్నమాట. అంటే దీప్తిని చిన్నగా ఒక అక్షరం, ఒక పదం యాడ్ చేయటం ద్వారానో, లేదా ఒక పదం తీసేయటం ద్వారానో, లేదా అక్షరం తీసేయటం ద్వారానో ఉంటుంది. కాబట్టి దీప్తి అనే పేరులో దాదాపు నేను ఒక 8 మంది కరెక్షన్ చేశానండి. అద్భుతమైన లైఫ్‌ని గడిస్తున్నారు. మంచి పొజిషన్‌కి వచ్చారండి. అంటే మీకు చాలా మంది డౌట్ రావచ్చు. ఏవండీ పేరు మార్చుకుంటే కోట్లు సంపాదిస్తారా? న్యూమరాలజీలో పేరు మార్చుకుంటే ఎలాంటి వాడైనా కోట్లు సంపాదిస్తారా? లక్షలు సంపాదిస్తారా? అనేది ఒక అపోహ అండి. మీకు భగవంతుడు ఎంత రాశాడు అనేది ఒక డెస్టినీలో ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్‌లో. ఒక డేట్ ఆఫ్ బర్త్‌లో బర్త్ నంబర్‌తో పాటు డెస్టినీ నంబర్ కాంబినేషన్ ఉంటుంది. ఆ కాంబినేషన్ బట్టే మీరు మిడిల్ లైఫ్‌లో ఉంటారా? సెలబ్రిటీ లైఫ్‌లో ఉంటారా? లో క్లాస్ లైఫ్‌లో ఉంటారా? అనేది మీ డేట్ ఆఫ్ బర్తే చెప్తుంది. సో, కొన్ని డేట్ ఆఫ్ బర్త్‌లు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మనం ఊహించదగ్గ కాకుండా మిరాకిల్ జరుగుతా ఉంటాయి. అది మనం చెప్పలేము. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్‌లో వాళ్ళు రాంగ్ రాసుకోవడం వల్ల కావచ్చు. లేదా వాళ్ళకి సర్టిఫికేట్ ప్రకారం కావచ్చు చెప్తూ ఉంటారు. అలా మిస్టేక్ వస్తే మేము ఫెయిల్ అయిపోతుంటాం. సో, ఏందంటే డేట్ ఆఫ్ బర్త్ అనుసరించే పేరు అనేది నామకరణం జరగాల. సంఖ్యాశాస్త్రం ఏం చెప్తుంది? డేట్ ఆఫ్ బర్త్ మీ పుట్టిన తేదీ ఆధారంగా మీ పేరులోని ఒక అక్షరం మార్పులోనో, లేదా ఒక శబ్దం మార్పులోనో చేసుకుంటూ అదృష్టాన్ని పొందండి అని సంఖ్యాశాస్త్రంలో సారాంశం. అంతేగాని పేరు మారితే లక్షలు, కోట్లు సంపాదిస్తారు. రాత్రికి రాత్రి కోటీశ్వరులు అవుతారనేది ఒక అభూత కల్పన. దయచేసి అలాంటి మోసపూరితమైనటువంటి మాటలు నమ్మకండి. డబ్బు గుల్ల చేసుకోకండి. మీ ఉన్న లైఫ్ నుంచి అంటే దాదాపు లో క్లాస్ లైఫ్ అనుకుందాం. మీది లో క్లాస్ లైఫ్ అనుకుందాం. మీ డేట్ ఆఫ్ బర్త్‌లో. ఈ లో క్లాస్ లైఫ్ నుంచి మిడిల్ క్లాస్‌కి రావచ్చు. అంటే ఇబ్బంది కలగకుండా మీ లైఫ్‌లో కాస్త డబ్బు కూడబెట్టుకొని మిడిల్ క్లాస్ లైఫ్. లేదా మీకు బాగా కలిసొచ్చింది. అంటే డేట్ ఆఫ్ బర్త్‌లో ఉన్న సంఖ్యలు మనకేం చెప్తున్నాయి అనేది మనం గ్రహించగలిగితే ఒక న్యూమరాలజిస్టు అతనికి అర్థమవుతుంది. సో, అందువల్లే చెప్పటం జరుగుతుంది. ఏది ఏమైనా డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టే పేరనేది ఉంటుంది. సో, ఈ ఈ ఈ తారతమ్యం తెలుసుకుంటే ఈ మిస్టేక్స్ మీరు అర్థం చేసుకోగలిగితే లైఫ్‌లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైతే దీప్తిలనే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో గాని, లేదంటే స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నంబర్‌లకు గాని మాకు వాట్సాప్ చేయండి. మేము డైరెక్ట్‌గా ఫోన్ ద్వారానో, లేకపోతే మీరు మాకు ఫోన్ చేయటం ద్వారానో చేస్తే మేము మీకు ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాం. లేదా కామెంట్ సెక్షన్‌లో మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు ఇవ్వగలిగితే ఓన్లీ దీప్తిలండి. వేరే పేర్లు కాదు. ఓన్లీ దీప్తిలకి మాత్రమే ఉచితంగా నేను పేరుని ఇవ్వటం జరుగుతుంది.
ఏ పేరైతే నేను ఈ వీడియో చేస్తానో ఆ పేరుకు మాత్రమే నేమ్ కరెక్షన్ నేను ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. ఇది గమనించండి. ఇటువంటి ఫీజు లేదు. సరే, ఇది అందరికీ ఉంటుందా అంటే అలా ఉండదండి. ఎందుకంటే పుట్టిన తేదీలో స్ట్రాంగ్ నంబర్స్ ఉంటాయి. డిగ్రీల ప్రకారంగా మనం చేసుకుంటే ఆ డిగ్రీలో వీళ్ళకి లైఫ్ అనేది ఎలా ఉంటుందనేది మాకు తెలుస్తుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్‌లో సంఖ్యలు వాళ్ళ జీవితాన్ని ఏం చెప్తున్నాయి మేము గ్రహించగలిగినప్పుడు ఆ పేరు మార్చాలా వద్దా అనేది మేము చూసుకునే పేరు ఇది. చిన్నపాటి నేమ్ కరెక్షన్ చేసి మీకు ఇవ్వటం జరుగుతుంది. మరి నెక్స్ట్ వీడియోలో మరొక పేరు గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం. నమస్తే.